ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని హస్తం నేతలు మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక పరేషాన్ అవుతున్నారట. అసహనంతో రగిలిపోతున్నారట. సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. అక్కడ మొదలైన అవమానాలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తెలుగు మహాసభలకు హాజరైన సమయంలో కూడా అక్కడ యాంకర్ గా ఉన్న నటుడు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. కిరణ్ కుమార్ అంటూ సంబోధించారు. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు ఇదే తెలుగు మహాసభల వేదికపై కూర్చున్న సమయంలో నటి జయసుధ అటువైపుగా వచ్చారు. రేవంత్ పక్కనే ఉన్న వారికి అభివాదం తెలిపిన ఆమె సీఎంను మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న తన పరువు ఇలా పబ్లిక్ గా పోతుందని తీవ్ర ఆవేదనలో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. నిత్యం ప్రజల్లో తన పేరు ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వృధా అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారట. ఏకంగా సొంత క్యాబినెట్లోనూ సీఎంకు సరైన గౌరవం దక్కడం లేదని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కొందరు సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి మాట వినడం లేదని ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటన దీనికి మరింత బలాన్నిచ్చింది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన సమయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కనీసం తమ సీట్లోంచి కూడా లేవలేదు. వయసులో రాజకీయాల్లో వారు సీనియర్లే, కానీ పదవి పరంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన సీటుకైనా విలువ ఇవ్వాలి. ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి వచ్చారంటే మంత్రులు లేచి నిలబడతారు. కానీ ప్రెస్ మీట్ లో అలా జరగలేదు. ఈ వ్యవహారమంతా కూడా లైవ్ లో టెలికాస్ట్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా వరుస అవమానాలతో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంతో ఆవేదనలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్ని పీఆర్ టీంలు పెట్టుకున్నా పొరుగు రాష్ట్రం నుంచి సోషల్ మీడియా టీంలను అద్దెకు తెచ్చుకున్నా ఉపయోగం లేకుండా పోతుందని సన్నిహితులపై అగ్గి మీద గుగ్గిలమయ్యారనే ప్రచారం జరుగుతోంది. తన పేరు నిత్యం మీడియాలో మారుమోగేలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటి ఘటనలతో అసలుకే ఎసరు వస్తుందని ఆందోళన పడుతున్నారట. పరువు పెంచే పనులు ఎలాగూ చేయడం లేదు, కనీసం సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్నైనా తిప్పి కొట్టాలి కదా అని చివాట్లు కూడా పెట్టారని తెలుస్తోంది.